హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం వరలక్ష్మి శరత్ కుమార్ నటించి డైరెక్ట్ చేసిన సరస్వతి అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే వరలక్ష్మి శరత్ కుమార్ ఒక సింగిల్ పేరెంట్. భర్తతో విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత ఒక హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తూ ఉంటుంది. కూతురు అయిన సరస్వతి తప్ప ఆమెకు ఇంకొక లోకం అంటూ ఉండదు. ఆగస్టు 15న కూతురు పుట్టినరోజు కావడంతో చాక్లెట్స్ బాక్స్ ఇచ్చి స్కూల్లో డ్రాప్ చేస్తుంది. కానీ సాయంత్రం తిరిగి వచ్చేసరికి స్కూల్లో పాప కనిపించదు. దీనిపై ఆమె ఎంక్వైరీ చేస్తే అసలు సరస్వతి అనే అమ్మాయి తమ స్కూల్లోనే లేదని స్టూడెంట్స్ అండ్ టీచర్స్ చెప్తారు. పోలీసులు కూడా కేసు తీసుకోరు. అయితే అదే రోజు రాత్రి వరలక్ష్మికి సరస్వతి కాల్ చేసి తాను ప్రిన్సిపల్ రూమ్లోనే ఉన్నానని, తనతో పాటు ఇద్దరు అంకుల్స్ కూడా ఉన్నారని, వాళ్ళను చూస్తే భయమేస్తుందని కంగారు పడుతూ చెబుతుంది. లక్ష్మి అక్కడికి వెళ్ళి చూడగా సరస్వతి రేప్కి గురై చనిపోయి ఉంటుంది. బాధని దిగమింగుకొని కూతురి శవాన్ని శ్మశానంలో పాతిపెట్టి మరుసటి రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది. అయితే సిఐ కృష్ణారెడ్డి మాత్రం సాక్ష్యం ఉంటేనే కేసు ఫైల్ చేస్తానని, శవం కోసం వరలక్ష్మి చెప్పిన ప్లేస్లో తవ్వి చూస్తే అక్కడ శవం లభించదు. ఏ సాక్ష్యాలు లేవని పోలీసులు కేసు ఫైల్ చేయరు. దాంతో వరలక్ష్మి న్యాయం కోసం కోర్టుని ఆశ్రయిస్తుంది. అక్కడ ఆమెకి ప్రకాష్ రాజ్ పరిచయం అవుతాడు. ఎలాంటి సాక్ష్యాలు లేని కేసులో ప్రకాష్ రాజ్ విజయం సాధించాడా? అసలు లక్ష్మి ఎవరు? ఆమెకు జరిగిన అన్యాయం ఏమిటి? సరస్వతిపై అత్యాచారానికి పాల్పడింది ఎవరు? స్కూల్ మేనేజ్మెంట్ వారికి ఎందుకు అండగా నిలిచింది? కేసు విచారణలో ప్రకాష్ రాజ్కి తెలిసిన నిజాలు ఏమిటి? ఈ స్టోరీలో ప్రియమణి, కిషోర్ల పాత్ర ఏమిటి అనేది మిగిలిన కథ. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి వరలక్ష్మి, ప్రకాష్ రాజ్ యాక్టింగ్, ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్. మైనస్ పాయింట్స్ వచ్చేసి రొటీన్ స్టోరీ, ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే, సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిలిం. ఫైనల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5.